నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే పొలిటికల్ స్టెబిలిటీ అండ్ పాలసీ స్టెబిలిటీ. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు ఈ రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఒకరు ఆకర్షించడానికి పోటీ పడతారు, ఇంకో వాళ్ళు దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అయితే ఈ తెలంగాణ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ సినారియో మనం అబ్జర్వ్ చేస్తే మనకిప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్గా స్టేబుల్ కాబోతుంది అని సూచనలు వస్తూ ఉన్నాయి. కానీ రెండు రాష్ట్రాలకు ఒక శని ఉంది, అది బీజేపీ రూపంలో ఉంది. ఈ శని తెలంగాణకు ఎక్కువ థ్రెట్ ఉంది, ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఉంది. ఎందుకంటే బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టే ఛాన్సే లేదు. అంటే ప్రాక్సీ పార్టీ రీజనల్ పార్టీతో పొత్తు పెట్టుకొని తమ ఉనికి కాపాడుకోవడం తప్ప బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ఒక వార్డు మెంబర్ సీటు కూడా గెలవలేదు తన ఓన్ సత్తాతో. అన్లెస్ ఆయన ఏదో పెద్ద ఇండస్ట్రియలిస్ట్ ఉండాలి, లేదా ఆల్రెడీ పొలిటికలీ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ ఉండాలి. అట్లయితేనే ఒకటి లేదా రెండు సీట్లు గెలుచుకునే సామర్థ్యం బీజేపీకి ఉంది. కానీ మనం తెలంగాణలో చూస్తే ఇక్కడ ఎంఐఎం అనే ఒక బూచి చూపించి బీజేపీ ఒక 3 సీట్ల వరకు గెలుచుకోవచ్చు అని ఆల్రెడీ మన ముందు కొన్ని ఎగ్జిట్ పోల్ లాంటివి, ప్రీ ఎగ్జిట్ పోల్ లాంటివి కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి. అది లాస్ట్ మినిట్కి తారుమారు కూడా కావచ్చు. అంటే ఆ 3 సీట్లు కూడా బీజేపీకి దక్కకపోవచ్చు. ఆ 3 సీట్లు కూడా ఎందుకు కాన్ఫిడెంట్గా ఉన్నారంటే వాళ్ళ ఎమ్మెల్యే సంఖ్యాబలం బట్టి వాళ్ళు గెస్ చేసుకుంటున్నారు. కానీ ఈసారి కాంగ్రెస్ టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. ఎందుకంటే లాస్ట్ టైము బీఆర్ఎస్ని అడ్డం పెట్టుకొని బీజేపీ కొన్ని సీట్లు సాధించగలిగింది. కానీ ఇప్పుడు దాని రైవల్ బీఆర్ఎస్ కాదు, కాంగ్రెస్. ఇది సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ కాదు, ఇది రేవంత్ రెడ్డి బ్రాండ్ కాంగ్రెస్, ఆకలిగా ఉన్న కాంగ్రెస్, చాకచక్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్, ఒక రీజనల్ పార్టీ లీడర్స్గా ఉండి కాంగ్రెస్లో చలామణి అవుతున్న కాంగ్రెస్. సో ఇండియన్ అంటే కాంగ్రెస్ పార్టీ యాజ్ ఎ నేషనల్ పార్టీ ఒక వంతు అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఒక వంతు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాని కూడా అంటే రక్షించే, దాన్ని పైకెత్తే స్థితిలో రాబోతున్నది. కానీ ఈ పార్టీనంతా పాడు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తుంది బీజేపీ. మనము ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి వస్తే గత 6 నెలలుగా
అమరావతి వర్సెస్ హైదరాబాద్ని మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అమరావతిలో 100 to 200% రిటర్న్స్ వచ్చినాయి. 6 months 1 year బ్యాక్ ఎవరు అమరావతిలో ఇన్వెస్ట్ చేశారో, అంటే అరౌండ్ విజయవాడ అండ్ అమరావతి ఆ జోన్లో ఇన్వెస్ట్ చేశారో వాళ్ళ రిటర్న్స్ 100% నార్మల్ రిటర్న్స్ ఉన్నాయి. అంటే 100 నుంచి 200% రిటర్న్స్ వచ్చినాయి. 200% రిటర్న్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అదే హైదరాబాదు ఒక 30%, అంటే ఇక్కడ ప్రైస్ ఎస్కలేషన్ ఎట్లుందంటే ఒక 30 to 40% ప్రైస్ డిక్రీజ్ చూస్తున్నాం మనం హైదరాబాద్లో. అంటే ఇక్కడ పెరిగిన ప్రైజెస్ ఇక్కడ ఒక ఫ్లాట్ తీసుకునే బదులు ఆంధ్రాలో ఒక ఎకరం వస్తుంది. అంటే ఇప్పుడు లెక్కలు ప్రీ తెలంగాణ అండ్ పోస్ట్ తెలంగాణ ఈ 9-10 ఏళ్లలో చేంజ్ అయింది. ఏమంటే ఒక ఫ్లాట్కు ఒక ఎకరానికి లెక్క చూడటం స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ ఒక ఫ్లాట్ కొనే బదులు ఆంధ్రాలో ఒక ఎకరం అర ఎకరా కొనవచ్చు, లేదా ఒక పావు ఎకరా అయినా కొనవచ్చు, లేదా ఒక 1000 గజాలైనా కొనవచ్చు. అంటే ఇక్కడ ఫ్లాట్ కొనే బదులు ఆంధ్రాలో ఒక 1000 గజాలు కొనేయచ్చు. అది ఎక్కడ రిమోట్ ప్లేసెస్లో కాదు, టౌన్స్ సిటీ చుట్టుముట్టు, అంటే విజయవాడ అమరావతి చుట్టుముట్టే కొనేయచ్చు. అంటే 10 kilometers జోన్లో అమరావతి విజయవాడ ఎక్స్టెన్షన్స్లో ఎక్కడైనా కొనేయచ్చు. అంటే ఇది చాలా మంచి డీల్ కింద వస్తుంది. మీరు ఒక ఫ్లాట్ కొనే బదులు మీరు ఆంధ్రాలో ఒక బిల్డర్గా మారచ్చు. ప్రాబ్లం విత్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ lack of native population, lack of native young working population. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి శాపము అసలు పాపులేషన్ లేకపోవడం, యంగ్ వర్కింగ్ పాపులేషన్ లేకపోవడము ఆంధ్రాకి శాపం. అసలు చాకచక్యంగా వ్యవహరిస్తే మనకు ట్రైన్డ్ పాపులేషన్ హైదరాబాద్ నుంచి విజయవాడ లేదా అమరావతికి షిఫ్ట్ కావడం చాలా ఈజీ. ఎందుకంటే ఆల్రెడీ వర్కింగ్ అండ్ ట్రైన్డ్ పాపులేషన్ హైదరాబాద్ రూపంలో అమరావతికి రెడీమేడ్ డ్రెస్ లాంటిది. ఇంటికి తీసుకుపోవడం, వేసుకోవడం అదే పని. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ క్రియేట్ చేస్తే ట్రైన్డ్ పాపులేషను హైదరాబాద్ నుంచి ఆంధ్రాకు షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎకనామిక్స్ పరంగా ఆంధ్రప్రదేశ్కి ఒక వెసులుబాటు ఉంది. అంటే ట్రైన్డ్ మ్యాన్ పవర్, ఎక్సెస్ మ్యాన్ పవర్ మన హైదరాబాద్ చుట్టుముట్టు ఉంటుంది కనుక వాళ్ళు ఒక స్విచ్ నొక్కి ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి స్టార్ట్ చేస్తే పాపులేషన్ షిఫ్ట్ కావడము అంటే లారీలో సామాన్ వేసుకొని అక్కడ షిఫ్ట్ కావడం తప్ప వాళ్ళకి పెద్ద ఎఫర్ట్ పెట్టడం అవసరం లేదు. హైదరాబాదు ఇన్వెస్ట్మెంట్ పరంగా చాలా కాస్ట్లీగా మారిపోయింది. ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది కానీ సేవింగ్స్ చాలా తగ్గిపోయాయి. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న ఆఫీసు అమరావతి లేదా విజయవాడకు షిఫ్ట్ అయిందంటే అట్లీస్ట్ దే విల్ బి 30% సేవింగ్ ఇన్ కాస్ట్. మీరు ఒక గచ్చిబౌలి నుంచి 10 kilometers, విజయవాడ నుంచి 10 kilometers మీరు లెక్కేసుకుంటే, విజయవాడ నుంచి 10 kilometers ఉంటే, గచ్చిబౌలి నుంచి 10 kilometers దూరం ఉంటే మీ జీవన అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ అట్లీస్ట్ 30 to 40% డిఫరెన్స్ కనిపిస్తుంది. కాస్ట్ ఆఫ్ హౌసింగ్ అండ్ కాస్ట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ చీపర్ ఇన్ ఆంధ్ర దెన్
ఇఫ్ యూ కంపేర్ విత్ హైదరాబాద్. ఇప్పుడు గచ్చిబౌలి నుంచి 10 కిలోమీటర్లు పోండి, కాస్ట్ ఎంత ఉంటుంది? ఒక 10-20% డిఫరెన్స్ ఉంటుంది, లేదా 30% డిఫరెన్స్ ఉంటుంది లోకలే. అదే మీరు విజయవాడకి షిఫ్ట్ కాండి, మీకు అట్లీస్ట్ 40% to 50% మీకు కాస్ట్ సేవింగ్ ఉంటుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎర్నింగ్ ఒక వంతు అయితే మనం కాస్ట్ తగ్గించుకోవడం ఒక లైఫ్ స్టైల్ చేంజెస్ రావచ్చు, బట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ మ్యాటర్స్ ఇఫ్ ఇట్ ఈస్ బియాండ్ 30 or 40%. సో ఆంధ్రాలో కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది, స్కేలబిలిటీ కాస్ట్ అడ్వాంటేజ్ ఉంది, ఫీజిబిలిటీ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అంటే ఇప్పుడు యూత్ ఆంధ్రాకు షిఫ్ట్ అయితే వాళ్ళ సంపాదనలో మిగులు చాలా ఎక్కువగా ఉంటుంది. అదే హైదరాబాదులో ఉంటే మిగులు చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఈ ఈ దృష్టి ఎవరు కేంద్రీకరిస్తలేరు. ఎందుకంటే మనకు హైదరాబాద్ చుట్టుముట్టు బతకడమే ఆ బానిసత్వంగా మారిపోయింది. మన అలవాటుగా ఒక గంజాయి తాగితే ఎలా ఉంటుందో హైదరాబాదులో ఉంటే ఆ విధంగానే మారిపోయింది. అంటే అలవాటు అయిపోయింది మనకు, అది విడిచి ఉండలేమేమో అనే భావన మనలో కలుగుతుంది తప్ప ఆంధ్రాలో ఉంటే ఏ తప్పు లేదు. ఆంధ్రాకు హైదరాబాదుకు లేదా విజయవాడ అమరావతికి హైదరాబాదుకు లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఒకటి ఉంటాయి. అంటే లేడ్ బ్యాక్ అంటే ఆరాంగా ఉండే లైఫ్ స్టైల్ ఆంధ్రాలో ఉంటుంది, గిజిబిజిగా బిజీగా కొత్త ట్రెండ్స్తో నిండిన లైఫ్ స్టైల్ హైదరాబాద్లో ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి హైదరాబాదు చాలా కష్టం, హైదరాబాద్లో చాలా కష్టం. అదే లైఫ్ స్టైల్ మనం అడాప్ట్ చేసుకొని ఉండడానికి ఆంధ్రాలో చాలా ఈజీ. మనము ఇన్వెస్ట్ పరంగా చూసినా ఇప్పుడు విజయవాడ అండ్ అమరావతి ఆర్ బెస్ట్ సూటెడ్ ప్లేసెస్. మనకు విశాఖ ఎక్స్పాండ్ అయ్యే దానికి ఛాన్స్ లేదు కాబట్టి విశాఖ హ్యాండిక్యాప్ అది. వైజాగ్ హ్యాండిక్యాప్ మెయిన్ ఎక్స్పాన్షన్ లేకపోవడం. అది అంటే ఒక సిటీ విచ్ ఇస్ క్యాప్డ్ బై మౌంటైన్స్, అంటే దానికి ఎక్స్పాన్షన్ చేయడానికి ప్లేన్స్ లేవు, అది వైజాగ్ ప్రాబ్లం. అదే హైదరాబాద్ స్ట్రెంగ్త్ ప్లేన్గా విస్తరించడం, ఇది హైదరాబాద్ ఒక స్పెషాలిటీ. అదే స్పెషాలిటీ ఇప్పుడు అమరావతిలో మనకు కనిపించబోతుంది. అయితే మనకు ఇప్పుడు రియల్ ఎస్టేట్లో చాలా హాట్ టాపిక్ ఏమంటే వేర్ ఇస్ ద పొలిటికల్ స్టెబిలిటీ, how stable are governments that is going to rule Andhra Pradesh and which is ruling Telangana. అంటే at present తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాగించగలదా ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, ఇప్పుడు రాబోయే పార్టీ ఆంధ్రప్రదేశ్లో అది స్టేబుల్గా ఉండగలదా. మనం రెండు కంపేర్ చేసుకుంటే స్టెబిలిటీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది, స్టెబిలిటీ తెలంగాణలో ఉంది. కానీ చాలా పాలసీ చేంజెస్ తెలంగాణలో రాబోతున్నాయి. దాని కారణంగా రియల్ ఎస్టేట్ తీవ్రమైన కుదుపులకు లోనయ్యే అవకాశాలు 98% ఉన్నాయి. అంటే ఫ్రీక్వెంట్ పాలసీ చేంజెస్, కరెక్షన్స్ are bound to happen in Telangana than in Andhra. అదే కాకుండా ఎడ్యుకేషన్ పరంగా కూడా
ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు రాబోయే 10 సంవత్సరాల్లో హైదరాబాద్కు దీటుగా ఎడ్యుకేషన్ సెక్టర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ మెండుగా ఉన్నాయి. అంటే హైదరాబాదులో న్యాచురల్ అడ్వాంటేజెస్ ఎడ్యుకేషన్కి ఏమీ లేవు. పాపులేషన్ గ్రోత్ ఉన్నందుకు ఎడ్యుకేషన్ సెక్టర్ ఒక హబ్గా మారింది తప్ప ఇక్కడ టీచ్ చేసే చాలా మంది లెక్చరర్స్ టీచర్స్ బేసికలీ ఆంధ్ర ఆరిజిన్ వాళ్ళే. సో న్యాచురలీ the Andhra teachers can shift easily to Vijayawada and Amaravati sort of places. And అంటే అక్కడ ఎడ్యుకేషన్ హబ్గా మారడానికి మనకి ఇప్పుడు అమరావతి అండ్ విజయవాడ ఆర్ యాప్ట్ ఏరియాస్. అక్కడి జనాలు ఇక్కడ వచ్చి హాస్టల్లో ఉండి కోచింగ్ తీసుకునే అవసరమే లేదు. అమరావతిలో విజయవాడలో ఉండి కోచింగ్ తీసుకొని సేమ్ ఎగ్జామ్స్ రాసి ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఇప్పుడు 10+2 తర్వాత ఏ కోచింగ్ తీసుకోవాలన్నా విజయవాడ నుంచి ఐదర్ దే ఆర్ గోయింగ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ దే కెన్ స్టే ఇన్ విజయవాడ అండ్ టేక్ దట్ కోచింగ్. ఎందుకంటే విజయవాడ ఈజ్ ఆల్రెడీ ఏ హబ్ ఫర్ ఎడ్యుకేషన్. బట్ అన్ఫార్చునేట్లీ పాపులేషన్ షిఫ్ట్ కారణంగా చాలా మంది పిల్లలు హైదరాబాద్లో ఉండిపోతున్నారు కనుక వాళ్ళ పేరెంట్స్కి ఎంప్లాయ్మెంట్ ఇక్కడే ఉంది కనుక వాళ్ళు హైదరాబాద్ని ఆప్ట్ చేసుకుంటున్నారు. కానీ ఇఫ్ ద వర్కింగ్ పాపులేషన్ ఆఫ్ పేరెంట్స్ షిఫ్ట్ టు అమరావతి ఆర్ విజయవాడ, naturally people or children of those people will have ample opportunities to pursue studies in Vijayawada, either Vijayawada, Vizag or Amaravati or Tirupati. అంటే మనం ఇట్లా చూసుకుంటూ పోతే కర్నూలు అండ్ ప్రకాశం అక్కడ సీన్లో లేరు. దీస్ 2 cities అంటే నెల్లూరు కానివ్వండి ఈ కర్నూలు కానివ్వండి చాలా ఇంపార్టెంట్ సిటీస్. కానీ ఆంధ్రప్రదేశ్ మ్యాప్లో ఇవి పొలిటికల్గా అప్పుడప్పుడు స్పార్క్ ఇస్తుంటాయి కానీ మనం జనరల్ గ్రోత్ కారిడార్స్గా ఎవరు చూడరు. మనము ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా ఆంధ్రప్రదేశ్ స్టేబుల్గా ఎందుకు ఉండలేదు అని ఒక ప్రశ్న కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ మాస్ విపరీతంగా ఉంది. బట్ క్లైమాటిక్ ఫ్లక్చువేషన్స్ చాలా తీవ్రంగా ఉన్నాయి. అంటే మన ప్రాపర్టీస్కి ఒక క్లైమేట్ చేంజ్ అనేది తీవ్రమైన ప్రభావం చూపుతుంది. అంటే ఫ్రీక్వెంట్ సైక్లోన్స్ ఈజ్ ఎ ప్రాబ్లం ఫర్ ఆంధ్రప్రదేశ్. అంటే సైక్లోన్స్ వల్ల చాలా మంది ఆ కోస్టల్ బెల్ట్లో ఉండడానికి ఇష్టపడరు. మీరు అదే గోవా బెల్ట్ చూడండి, మహారాష్ట్ర బెల్ట్ చూడండి, అక్కడ తుఫాన్లు చాలా తక్కువ. కానీ ఆంధ్ర ఒరిస్సా బెల్ట్ అంటే అప్ టు చెన్నై వరకు తీవ్రమైన తుఫాన్లు వస్తూనే ఉంటాయి. సో రియల్ ఎస్టేట్ పరంగా లేదా టూరిజం పరంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావడానికి అంటే వెనుకబడ్డది. అంటే దానికి కారణము ఫ్రీక్వెంట్ క్లైమాటిక్ చేంజెస్ వల్ల అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి దానిపై ఆధారపడడం చాలా కష్టము. ఫిషరీస్, హార్బర్స్ ఇలాంటివే ఆటుపోట్లను ఎదుర్కొనేటప్పుడు టూరిజం ఇస్ ద మోస్ట్ సెన్సిటివ్ సెక్టర్. ఇక్కడ ప్రిస్టీన్ బీచెస్ లేవు. ఈ కోస్టల్ కారిడార్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్ కాకపోవడానికి కారణము దేర్ ఆర్ నో ప్రిస్టీన్ బీచెస్ అంటే కామ్గా ఉండే సముద్రం లేదు. మనం వైజాగ్ లాంటి టూరిస్ట్ డెస్టినేషన్స్లోనే మనం ఒక సంవత్సరానికి ఒక 100 డెత్స్ చూస్తుంటాం.
అంటే సముద్రంలో దిగి కొట్టుకోపోయేంత స్థాయిలో సముద్రం ఉంటుంది. అలాంటి సముద్రాలు టూరిస్ట్ని అట్రాక్ట్ చేయలేవు. దే ఆర్ నాట్ ప్రిస్టీన్ బీచెస్ లైక్ మాల్దీవ్స్ ఆర్ గోవా. గోవాలో కూడా సముద్రపు ఆటుపోట్లు ఉంటాయి, కానీ ఈ మన ఆంధ్ర కోస్టల్ కారిడార్లో ఉన్నంత ఆటుపోట్లు గోవా బీచెస్లో ఉండవు. అదే మాల్దీవ్స్ చూడండి, అదే మన ఇది చూడండి, ఏది లక్షద్వీప్ చూడండి, అండమాన్ నికోబార్ చూడండి. అంటే ఇవన్నీ కొన్ని స్టేబుల్ ఓషన్ ఏరియాస్ వేర్ టూరిస్ట్ గెట్ టు ఎంజాయ్ ప్రిస్టీన్ క్లియర్ కట్ వాటర్స్ అండ్ కామ్ వాటర్స్. ఫస్ట్ వాటర్లో కామ్నెస్ ఉండాలి, అంటే వాటర్ కామ్గా మన చుట్టూ ఉంటే కానీ ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్గా చాలామంది కావు. This is a major handicap where Andhra, though having a long coastline, is unable to attract tourists. గోవాలో ఏముందో అది ఆంధ్రాలో కూడా ఉంది, కానీ ఇక్కడ సముద్రాలు చాలా డేంజరస్గా ఉంటాయి కాబట్టి టూరిస్ట్ని అట్రాక్ట్ చేసే సామర్థ్యం వీటికి లేదు. కానీ ఇవి వీటిని డెవలప్ చేయలేమా అంటే తప్పకుండా చేయొచ్చు. దానికి ఇంపార్టెంట్ ఏమి? కల్చర్ చేంజ్. అన్లెస్ ఆంధ్రా పీపుల్ షన్ దెర్ ఆంధ్రాలజీ, అంటే ఆంధ్ర వాళ్లకు ఆంధ్రాలజీ అనే ఒక వ్యాధి సోకింది. ప్రతిదీ తమ దృష్టితో చూస్తారు, కానీ 10 మంది దృష్టితో చూడడం ఏనాడు స్టార్ట్ చేస్తారో అప్పుడు టూరిస్ట్ న్యాచురల్గా అట్రాక్ట్ అవుతారు. మనలోని ఆంధ్రత్వం కొద్దిగా తగ్గించుకొని 10 మంది ఎలా ఇష్టపడతారో, ఏం తింటున్నారో, ఎలా ఉంటారో అని దృష్టి కేంద్రీకరిస్తే ఆంధ్ర కోస్ట్ లైన్ కూడా గోవా లాగా డెవలప్ కావచ్చు. ఈవెన్ లిక్కర్లో కూడా డిస్కౌంట్స్ ఇస్తే, ప్రైమ్ పుడిచేరి లాగా డిస్కౌంట్స్ ఇస్తే, యానం లాగా డిస్కౌంట్స్ ఇస్తే డెఫినెట్లీ దట్ కోస్ట్ లైన్ ఆఫ్ ఆంధ్ర క్యాన్ డెవలప్ ఇంటూ ఏ న్యూ టూరిస్ట్ డెస్టినేషన్. జనాలకు కూడా ఈ చార్మినార్ బొందలు చూసి, కుతుబ్ మినార్ బొందలు చూసి, అంటే కుతుబ్ మినార్ అంటున్నాయి, కుతుబ్ షాహీ టూమ్స్ బొందలు చూసి బోర్ వచ్చేసి, గోల్కొండ పాడు గోడలు చూసి ఎన్ని రోజులు చూస్తారు? ఇప్పుడు మన ఎవరు సురేష్ ప్రొడక్షన్స్ కూడా ఒక స్టూడియో ఉంది వైజాగ్లో. ఆ స్టూడియో ఇప్పటి వరకు దాని అడ్రస్ లేదు, ఎందుకంటే హెవీ విండ్స్. ఆ విండ్స్ వల్ల షూటింగ్ చాలా కష్టం. అంటే విండ్స్ లేని చోట ఇఫ్ దే సెటప్ ఏ ఫిల్మ్ సిటీ డెఫినెట్లీ ఇట్ విల్ బి హిట్. ఎందుకంటే బ్యూటిఫుల్ సరౌండింగ్స్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ కన్నా ఎక్కువ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. అంటే షూటింగ్ లొకేషన్ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ కెన్ ఆఫర్ ప్లెథోరా ఆఫ్ ఆపర్చునిటీస్ టు ఫిలిం ఇండస్ట్రీ. సో మనం ఎకనామిక్స్ పరంగా డెవలప్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కాదు. మనము ఆంధ్ర కళ్ళజోడు తీసేసి భారతదేశపు కళ్ళజోడు వేసుకుంటే కానీ ఆంధ్రప్రదేశ్ పురోగతి చెందదు. హైదరాబాదులో ఏ వింతలు లేవు, విశేషాలు లేవు. ఒకటే ఉంది, అడాప్షన్. అంటే ఏ టూరిస్ట్ వచ్చినా ఇక్కడ హిందీలో అనర్గళంగా మాట్లాడి, ఇంగ్లీష్లో మాట్లాడి, సైగలతో మాట్లాడినా గుర్తుపట్టే సామర్థ్యం హైదరాబాద్ వాళ్లకు, తెలంగాణ వాళ్లకు ఉంది, కానీ ఆంధ్ర వాళ్లకు లేదు. ఆంధ్ర వాళ్ళు బిజినెస్లో దిట్టలే, కానీ వాళ్ళకున్న మేజర్ హ్యాండిక్యాప్ ఏమంటే వాళ్లకు ఆంధ్రాలజీ అనే ఒక డిసీజ్ ఉంది. నాకెప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్ పీపుల్ చూస్తే దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రిచ్ అండ్ ఇంటెలిజెంట్, బట్ దే డోంట్ నో హౌ టు ట్రీట్ అదర్స్ in a proper way where they can attract investments in their own state.
ఇప్పుడు మీ స్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అట్రాక్ట్ చేసే సామర్థ్యము ఆంధ్ర వాళ్లకు లేదు. ఎవడైనా ఆపర్చునిటీస్ వస్తే అక్కడ పోయి సెటిల్ కావడానికి రెడీ అవుతారు, కానీ తమ రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్ అంటే గుంజడంలో ఆంధ్రులు అసమర్థులు. ఇప్పుడు తెలంగాణలో లేనిది ఆంధ్రాలో ఏం లేదు, అంటే ఏం లేదు ఆంధ్రాలో. 60 ఫీట్లకే నీళ్ళు ఎక్కడ పడతాయి? తెలంగాణలో పడతాయా? 1200 ఫీట్లు వేస్తే కానీ తెలంగాణ గడ్డపై నీళ్లు పడవు. ఆంధ్రాలో 60 ఫీట్లకే నీళ్లు, తోడితే నీళ్లు. అలాంటి సస్యశ్యామలమైన ప్రాంతము ఇప్పటి వరకు ఈ ఈ నరఘోష అంటారు కదా, అంటే నరదృష్టి వల్ల దేని వల్ల ఇంకా వెనకబడే ఉంది. పచ్చటి ప్రాంతము, తెలివిగల మనుషులు ఉండి కూడా ఒక ప్రాంతం వెనకబడి ఉంది అంటే దానికి కారణం అక్కడ జీవిస్తున్న మనుషులు తప్ప అక్కడి భూమి కాదు. భూమి బంగారం, మనుషులు చెండాలం. ఆంధ్రాలో భూమి బంగారం, నో డౌట్, 100%. మనుషులు చెండాలం, అది కూడా 100%. మాతృభూమిపై మమకారం లేని కారణంగా ఆ శాపమే ఆ భూమి మీకు ఇస్తుంది. బంగారమైన భూమి విడిచి బంజర భూమిలో వచ్చి ఉండే సన్నాసులు ఆంధ్రావాసులు. ఆంధ్రాలో చేపలు అంటే మత్స్య సంపద, పంట సంపద, పాల సంపద, భూమి సంపద, వృక్ష జాతుల సంపద, అన్ని సంపదల ఉండి ఈ స్థితిలో ఉండడానికి కారణం ఎవరంటే ప్రజలు, పొలిటీషియన్స్ కాదండి. ఆంధ్ర మేజర్ హ్యాండిక్యాప్ ఈజ్ దేర్ షిఫ్టింగ్ పాపులేషన్, ద యాటిట్యూడ్ ఆఫ్ మైగ్రేటరీ బర్డ్స్. ఇప్పుడు మైగ్రేటరీ అంటే ఒక్క చోట నుంచి ఇంకో చోట పక్షులు విహరించిపోతూ ఉంటాయి. అలాగే ఆంధ్రాలో పుట్టిన ప్రతి వ్యక్తి హైదరాబాదులో వచ్చి చావాలనుకుంటాడు తప్ప తమ మాతృభూమికి సేవ చేసి అక్కడ డెవలప్మెంట్ చేద్దామనే కించిత్ భావన కూడా వాళ్ళకు ఉండదు. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరంగా చూస్తే కూడా అన్లెస్ ద పాపులేషన్ ఇంక్రీజెస్ there will be no demand for land. అంటే పాపులేషన్ విపరీతంగా ఉంటే కానీ ల్యాండ్కు డిమాండ్ ఉండదు. క్రయ విక్రయాలు ఎప్పుడు జరుగుతాయి? పాపులేషన్ విపరీతంగా ఇన్ఫ్లక్స్ ఉన్నప్పుడే దాని వాల్యూ పెరిగి క్రయ విక్రయాల అంటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది. అంతేగాని ఎక్కడ గొంగడి అక్కడ వేసి అక్కడ ముసలోళ్ళు అక్కడనే ఉంటే ఆ ముసలోళ్ళు ఎన్ని ఫ్లాట్లు కొంటారు? వర్కింగ్ పాపులేషన్ లేకపోతే రియల్ ఎస్టేట్ గ్రోత్ మందగుడిగా సాగి అసలు అంటే గ్రోతే ఉండదు. ఆంధ్రప్రదేశ్లో నివసించే ప్రజలు ఆలోచించకూడదు. తెలంగాణకు వచ్చి ఇక్కడ కూలబడ్డ ఆంధ్ర వాళ్ళు ఆలోచించవలసిన సమయం ఆసన్నమైంది. మనము ఇన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయలేకపోయాము. ఇప్పుడైనా మన గడ్డకు మనము న్యాయం చేయాలి. ఇప్పుడు రాయలసీమ వాళ్ళు బెంగళూరుకు పోవడానికి అర్థం ఉంది. అనంతపూరు, కర్నూలు కరువు జిల్లాలు. అనంతపురం కరువు జిల్లా. న్యాచురలీ వాళ్ళు బెంగళూరు పోవడం తప్పులేదు, చెన్నై పోవడం తప్పులేదు, హైదరాబాద్ రావడం తప్పులేదు. ఇప్పుడు కర్నూలు వాళ్ళు హైదరాబాద్ రావడం తప్పులేదు, అనంతపురం వాళ్ళు హైదరాబాద్ రావడం కూడా తప్పులేదు. కానీ గుంటూరు వాళ్ళు హైదరాబాద్ రావడం తప్పు, వైజాగ్ వాళ్ళు హైదరాబాద్ రావడం తప్పు, నెల్లూరు వాళ్ళు హైదరాబాద్ రావడం తప్పు. గతి గత్యంతరం లేని చోట మైగ్రేషన్స్ జరిగాయి అంటే, వలసలు జరిగాయి అంటే అర్థం ఉంటుంది. అన్నీ పుష్కలంగా ఉండి తమ సామర్థ్యాన్ని తాము
గుర్తించలేక ఆ, ఆశపడి హైదరాబాదుకు రావడం ఇది ఒక దుశ్చర్య, ఒక పిరికితనము, ఒక పనికి మాలిన మైండ్ సెట్ యొక్క నిదర్శనము. ఇప్పుడు తెలంగాణలో ఉన్నట్టు అక్కడ వెనుకబాటుతనం లేదు, ఎడ్యుకేషన్ పుష్కలంగా ఉంది, డబ్బు పరంగా బలశాలులు, అగ్రికల్చర్లో తెలంగాణ వాళ్ళకన్నా నేర్పరులు ఆంధ్రావాసులు. సో మీకేం తక్కువ ఉంది? ఎప్పుడు వీడియోలో నేను చెప్పే మాటలు సరిగ్గా వినరు. నేను ఆంధ్రావాసులను ఇన్సల్ట్ ఎందుకు చేస్తున్నా అంటే వాళ్ళలో రోషం పెరిగి వాళ్ళే బాగుపడాలి కనుక. ఆంధ్ర వాళ్ళను తిట్టడానికి కారణం ఏమంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని కాదు, మీ ఏరియాకు న్యాయం చేయండి. తెలంగాణ వాళ్ళని తిట్టేది తెలంగాణకు న్యాయం చేయండి. నేను తెలంగాణ వాళ్ళను పోయి ఆంధ్రాలో సెటిల్ కమ్మని నేను సూచన చేయను. ఆంధ్ర వాళ్ళని పరుగు పరుగున వచ్చి తెలంగాణని డెవలప్ చేయండి అని సజెషన్స్ ఇవ్వను. కానీ ఒక సజెషన్ మాత్రం ఇస్తా, ప్రతి భూమికి ప్రతి గడ్డకు కొన్ని స్ట్రెంగ్స్ వీక్నెసెస్ ఉంటాయి, దాని ప్రకారమే ఒక రీజన్ డెవలప్ అవుతుంది. నేను అనంతపూర్ వాసిని, అనంతపురంలోనే చావండి అని చెప్పాను. నేను మీకు కడుపు కాలితే బెంగళూరు వెళ్ళవలసిందే, చిత్తూరు వాళ్లకు కడుపు కాలితే చెన్నై వెళ్ళవలసిందే, కర్నూలు వాళ్లకు కడుపు కాలితే హైదరాబాద్కి రావాల్సిందే. కానీ వైజాగ్లో కడుపు కాలితే లేదా విజయనగరంలో కడుపు కాలితే లేదా విజయవాడలో కడుపు కాలితే వాళ్ళు హైదరాబాద్కి రావడం అంత సముచితం కాదు. మీ కడుపు కాలటం వేరే, అనంతపురం వాళ్ళ కడుపు కాలటం వేరే. పుష్కలమైన రిసోర్సెస్ ఉన్న షిఫ్టింగ్ పాపులేషన్ అంటే వాళ్ళ యాటిట్యూడ్లో, వాళ్ళ మనసులో, మస్తిష్కంలో ఏదో పురుగు చెదపట్టింది. వాళ్ళ తలలో బ్రెయిన్లో చెద పట్టి నీచ ప్రకృతిగా డెవలప్ అయ్యి తమ భూభాగాన్ని విడిచి ఇంకో భూభాగంపై ఆక్రమించి సంపద దోచుకోవాలి అనే యాటిట్యూడ్ ఆంధ్ర వాళ్లకు కలిగింది అంటే అది ఏదో రోజు వాళ్ళ వినాశనానికి వాళ్ళే అంటే ఆ వాళ్ళ తలపైయే వాళ్ళు చేయి పట్టుకునే సందర్భం వచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు అదే సిచ్యువేషన్ ఉంది. రియల్ ఎస్టేట్ పరంగా పొలిటికలీ స్టేబుల్ ఏరియాస్ అని మనం గుర్తు పెట్టుకుంటే ఇప్పుడు కర్ణాటక అండ్ తెలంగాణ అంటే బెంగళూరు అండ్ ఇప్పుడు హైదరాబాద్ హై రిస్క్ ఏరియాస్ పొలిటికల్ స్టెబిలిటీకి చూసుకుంటే. ఆంధ్ర నెక్స్ట్ 10 years విల్ బి పొలిటికలీ స్టేబుల్ అన్లెస్ క్లైమాటిక్ ఫ్లక్చుయేషన్స్ అంటే సైక్లోన్స్ లాంటివి వస్తే కానీ, కరువు వస్తే కానీ ఆంధ్రాకు ఆపే సామర్థ్యం ఎవ్వరికీ లేదు. ఆంధ్ర విల్ బికమ్ ఏ గ్రోత్ ట్రాజెక్టరీ. ఇప్పుడు ఇక్కడ గోల్డెన్ మైల్, గోల్డెన్ ట్రయాంగిల్ ఉన్నట్టు ఆంధ్ర విల్ నెక్స్ట్ 10 years ఇఫ్ పొలిటికల్ స్టెబిలిటీ రిటర్న్స్ విల్ బి ఏ గోల్డెన్ ఏరియా. నాకు ఆంధ్రాపై ఏం హక్కువ లేదు, కానీ ఆంధ్రాని చూస్తే జాలేస్తుంది తప్ప ఏమాత్రం నా మనసులో దాని గురించి ఈర్ష్య లేదు. నాకు కూడా చాలాసార్లు ఆంధ్రాలో పోయి ఉంటే చాలా బెటర్ అనిపిస్తుంది, కానీ మాది తెలంగాణ రక్తం గనక ఆంధ్రాలో ఉండడానికి మనసు ఒప్పదు. తెలంగాణ గడ్డపై పుట్టినాక ఆంధ్రాలో పోయి ఉండటము మాకు తలకు మించిన భారం. ఇక్కడ గొడ్డు కారం తిని తెలంగాణలో బతకడం
మాకు యాక్సెప్టబులే, కానీ ఆంధ్రాలో పోయి కొబ్బరి బొండాలు తాగడం మాకు అంటే చేతగాని పని. వీ కెనాట్ అడ్జస్ట్ టు ద కల్చర్. కల్చర్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా కష్టం ఫర్ పర్సన్ లైక్ మీ. ఆ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలంగాణ పెద్ద కల్చర్ అంటే అది కాదు, కానీ వీఆర్ బోర్న్ అండ్ బాటప్ ఇన్ తెలంగాణ. సో ఈ గడ్డపై పుట్టినందుకు మాకు ఈ గడ్డపై మక్కువ ఎక్కువ. ఈ గడ్డ అంత అంటే రిసోర్సెస్ పరంగా దరిద్రపు గొట్టు గడ్డ, కానీ పుట్టిన గడ్డ కాబట్టి, తిన్నది ఇక్కడే కాబట్టి ది ల్యాండ్తో అటాచ్మెంట్ మాలాంటి వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. సిటీలో పుట్టి పెరిగాము, తెలంగాణలో పుట్టాము కాబట్టి మాకు ఈ గడ్డపై న్యాచురల్ పేగు బంధం ఉంటుంది. కానీ ఏ పేగు బంధం లేకుండా వలస బంధంతో ఇక్కడ బంధించబడ్డ పక్షులకు నేను సూచించేది ఏమంటే, ద టైమ్ ఈజ్ రైప్, టైమ్ హెస్ అరైవ్డ్. ఇప్పుడు మంచి టైం, మీ షిఫ్ట్ చేయడానికి ఇది అనువైన టైము. ఇక్కడ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఇంకో 3-4 ఏళ్ళు ఇలాగే తర్జన భర్జన పడుతూ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పరంగా నేను చెప్పాను, తెలంగాణ విల్ విత్ డేంజర్ జోన్. కాన్స్టెంట్ పాలసీ షిఫ్ట్స్, గవర్నమెంట్ ఇన్స్టెబిలిటీ అండ్ పాలసీ చేంజెస్ విల్ మేక్ తెలంగాణ ద మోస్ట్ అంటే ఇన్సెన్సిటివ్ అండ్ అన్స్టేబుల్ రీజన్ ఇన్ హోల్ ఏరియా ఆఫ్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలోనే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుముట్టు ప్రాంతాలు, ఎస్పెషలీ తెలంగాణ మోస్ట్ వొలటైల్ రీజన్గా వర్ధిల్లుతుంది. అందుకంటే ఇటువంటి వొలటైల్ రీజన్స్ కన్నా స్టేబుల్ రీజన్ వైపు మీరు వెళ్ళగలరు అని నా సూచన మాత్రమే. దీంట్లో ఈర్ష్య ద్వేషాలు ఏం లేదు, ప్యూర్ కన్సల్టేషన్ విత్ ప్యూర్ హార్ట్. ఆంధ్ర వాళ్ళకి ఇటువంటి మనసు ఉంటుందో లేదో నాకు డౌట్, కానీ నాకు మాత్రము 100% ఖచ్చితంగా ఉంది. నెక్స్ట్ 10 years if they vote for right government in Andhra Pradesh, 10 years will be a golden and అంటే మీ జెట్ విమానంలో వెళ్ళినట్టు వెళ్తారు అని దాంట్లో ఏ సందేహము లేదు. కానీ అదే టైంలో తెలంగాణ ఈ 3-4 ఏండ్లు విపరీతమైన ఆటుపోట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ పర్వాలేదు, హైదరాబాద్ పెద్ద సిటీ కనుక ఈ ఆటుపోట్లను తట్టుకొని అంటే నెగటివ్ గ్రోత్తోనైనా సర్వైవ్ కాగలదు. కానీ అమరావతి ఇంకో 5 ఏండ్లు బీడు కాబడుంటే దానికి బీహార్కు ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. బీహార్ లాగా తయారవుతుంది ఆంధ్రప్రదేశ్. కావున నేను సూచించేది ఏమంటే, రియల్ ఎస్టేట్ పరంగా, ఇండస్ట్రియల్ పరంగా, లైఫ్ స్టైల్ పరంగా, హౌసింగ్ పరంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ will become a stable destination for investments and housing. నేనేం చెప్తున్నా అంటే, why don't you try, why don't you give a chance to help Andhra Pradesh to become stable, why don't you shift. నేనేమంటా, నేను రాయలసీమ వాళ్ళని కూడా ఆంధ్రాకు షిఫ్ట్ కామని చెప్తా, టు బూస్ట్ పాపులేషన్. ఇప్పుడు వాళ్ళు హైదరాబాద్కి వచ్చే బదులు మీరు అమరావతికి వెళ్ళండి. పాపులేషన్ బూస్ట్ అయినప్పుడు గూడ్స్ అండ్ కమోడిటీస్కి డిమాండ్ ఎక్కువ, ల్యాండ్కి డిమాండ్ ఏర్పడుతుంది. అంతేగాని అక్కడ కన్నా వాళ్ళంతా వచ్చి హైదరాబాద్లో కూర్చుంటే అక్కడ ల్యాండ్కి డిమాండ్ ఎలా ఏర్పడుతుంది అంటే ఇల్లాజికల్ కదా. అందుకోసము పాపులేషన్ బూస్ట్ చేస్తే కానీ ఆంధ్రప్రదేశ్ లైమ్ లైట్లోకి రాదు, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ రావు, అక్కడ ఎకనామిక్ బూమ్ ఏర్పడదు. దయచేసి ఇన్వెస్ట్మెంట్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఈ థింగ్స్ మైండ్లో పెట్టుకొని మీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారని కోరుకుంటూ, మీకు నా వీడియో నచ్చినట్లయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నాకు ఫైనాన్షియల్గా తోడ్పడాలి అనుకుంటే నా అకౌంట్ నంబర్ ఇస్తాను. మీరు మీకు తోచిన సహాయము నా యూట్యూబ్ ఛానల్ కోసం చేయొచ్చు అని కోరుతూ నమస్కారం.